सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
Sai Baba, 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 Sai
साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయం.
గత అధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించేవారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెప్తానని అనడం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనం. అంతేగాక స్వస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దానివలన మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించదలిచేవారు ఈ కథలందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి బోబోయ భ్రాంతి తొలగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలను నా యథాశక్తి చెప్తాను. జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేని వారు కాదు. కళ్ళు ఉండి జనులు గ్రుడ్డివారు. కేవలం శరీర తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక క్షణమైనా దీనిని విశ్వసించలేం. అందువలన చేతులు జోడించి ఒక క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు, పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసాల నుండి కూడా అందరికీ హితకరమైన బోధనలు చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు, కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికీ పరిహాసం ఇష్టం ఉండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం. పైగా అభినయంతో కూడిందైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాసవదనంతో, నయన విలాసాలతో, హాస్యరసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేం. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసే ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన అభినవమైన నా అనుభవ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి. షిరిడిలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి ప్రక్కన కూరగాయల రాసులు ఉంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకుని దారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చుని వారి పాద సంవాహన చేస్తుండగా ఒక విశేషం జరిగింది. అది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనం క్రికెట్స్తున్నారు. పైగా ఆదివారం సంత. చాలా మంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చుని తల ఉంచుకుని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడం ప్రక్క, వామన్రావు కుడివైపు, శ్రీమతి నిబుట్టి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. అలా అని కోటు చేతిని వ్రేలితో తాకగా కోటు చేతి మడతలలో నుంచి గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటని ఎడం మోచేయి చాచి చూద్దును కదా, టపటపమని వేపిన శనగింజలు క్రిందకి రాలాయి. వారిని భక్తులు ఏరటం చూశాను. అలా ఏరి పోగు చేసినవి 25 శనగ గింజల దాకా ఉన్నాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. ఇది ఎలా జరిగింది? తర్కం పైన తర్కం. శనగ గింజలు కోట్లోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కాకి కోటు మడత ఎంత? దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియలేదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలలేదే? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగలు అక్కడికి వచ్చాయి, కోటు మడతలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారు వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడు గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటుంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తినొచ్చాడు. ఒక్కరే తినడం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని అన్నాడు. ఎవరికి పెట్టకుండా తినడం నేను ఎరగను కనుక నాకు ఈ దురలవాటును అంటగట్టినా నాకు అది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో, కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాలందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలు విని ఏమన్నారో వినండి.
దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరు లేకపోతే నువ్వేం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు పంచ ప్రాణాలకు వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయభోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునే వానికి పరమార్థం దాసోహం అంటుంది. యథా పంచావతిష్టంతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస లేపంతో మనకు దృఢపరిచారు. శబ్ద స్పర్శ రూప గంధాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం! మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అది మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండడం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాలందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వాణిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామక్రోధ అభిమానాలనే విషం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపజేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాన్ని పొందుతాయి, నా పాదాలందే విశ్రమిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మలమై మనస్సు వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్నవారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధము విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. ఈ విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు తగినవా తగనవా అన్న ఆలోచన మనసుకి కలుగుతుంది. సేవించదగిన విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనము తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో సేవించతగని విషయాలపై మనసుకు అసహ్యం కలుగుతుంది. ఈ విషయాలన్నీ వేదాల్లో ఉన్నాయి. దీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాల ఆలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానము మొలకెత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహ బుద్ధి అనే బంధనము విడిపోతుంది. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ శరీరము క్షణభంగరమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపచేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాల పైన పంచమ పురుషార్థము భక్తి యోగము. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. గురుసేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తము భాగవతంలో భగవంతుని చూడలేరు. రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైత భావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి.
పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నిర్మూలమవుతాయి. అంతఃకరణ పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలాఘవం. ఎందుకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించటానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడివాడు ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కోరిన వస్తువులను బయటికి తీస్తాడు. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనన్ని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైన బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణ ఇస్తే ఇది బాగా గుర్తుండి ఇచ్చిపుచ్చుకునే లావాదేవాలతో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమ ప్రాప్తి లభిస్తాయి. వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకుపోతాయి. ఐకిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఓవీల్ను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తుకు రాదు. కానీ తిరగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే ఈ శనగలేలను చెబుతుంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు, కృష్ణుడు సుధాముని గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలను తేవటానికి బలరాముని శ్రీకృష్ణుని పంపారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. వారి వెనుక సుధాముని కూడా పంపారు. తర్వాత గురుపత్ని సుధామునికి శనగలిచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీన్ని ముగ్గురు తినండని ఆజ్ఞాపించింది. తర్వాత అడవిలో కృష్ణుడు అన్న దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగలు తినమని చెప్పలేదు. కృష్ణుడు సుధాముని వడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలు తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావునని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడేముంది తినటానికి? చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుధాముని ఈ మాటలు విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటుండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినటానికి, మట్టి అని అన్నాడు. ఈ వాణి యథార్థమైంది. అన్నా, ఇది వట్టి స్వప్నమే. నేను లేకుండా నువ్వు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండటం వల్ల ఏమి తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. ఆ దోషం మాత్రం సాధారణమైందా? అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందువల్ల ఎవరికీ పెట్టకుండా ఒకరే తినేవారు దీన్ని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు సకుడైన సుధాముని వంటి భక్తుని నియమంతో కించెత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు. తర్వాత అతని భార్య కష్టార్జితమైన పిటికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్తులై అతనికి ఆశ్చర్యాన్నిచ్చి సంతృష్టిని చేశాడు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను. అది మొదట వినోదాన్ని, ఆనందాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయము. ఒకరికి పరమాత్మ బోధ ఇష్టము, మరి ఒకరికి తర్కము, యుక్తి, వాదము, మరి ఒకరికి పరిహాస వినోదము ఇష్టము. అలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. శ్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బార్లో తగువ పడింది. అది ఎవరిని అగౌరవపరచకుండానే తొలగించబడింది. ఈ కథ కూడా
రసపూరితమైనది, శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటుంటే హాస్యరసము ఉత్పన్నమవుతుంది. దామోదర ఘనశ్యామ్ అన్న భక్తుని ఉపనామము బాపరే. వాడుకలోనున్న పేరు అన్నా చంచనీకరు. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొరటి స్వభావంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు. కానీ గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లుండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి. అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చేమో కానీ అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు. కానీ అతను నిష్కపట స్వభావం కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తుల్లో పోట్లాటను తగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చ చెప్తుండేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకరి వారి పాదాలను పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా మూర్ధ తేజస్సు, పరిశుద్ధ ఆచారాలను కల బాల బ్రహ్మచారి. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పడుతున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థచిత్తులై వినండి. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మా అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి. ఇంటి పేరు కౌజలగి. ఆమెకు సాయి పాదాల యందు అనుపమానమైన ప్రేమ. అన్న వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళింది. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పట్టను ఆయాసపడుతూ ఒత్తుతుంది. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు 2 చేతులతో పట్టుకుని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికే బాధ లేదా అన్నట్లు ఉన్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూచేవారికి దయ కలిగింది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు అనంతరం తమ స్మరణలో ఉండాలని, వారి నుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకొని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏపాటిది. కానీ దీన వత్సలుడైన సాయి తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది. దానితో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైనది. అన్న ముందుకు వంగి ఉన్న కదలక స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవ యందు లీనమై ఉండడం వలన ఆమె ముఖం క్రిందకు పైకి కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవ సుఖంలో బాబా పొట్టను పిండేస్తూ ఉండగా
గబుక్కున ఆమె ముఖం అన్న ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె ఆ అవకాశాన్ని తీసుకుని, ఈ చపలుడైన అన్న నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అన్నా, తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి అన్న తన చొక్కా చేతిని మర్చుకున్నాడు. నేను ముసలివాణ్ణా? నేను పిచ్చివాణ్ణా? నేనేమైనా అంత మూర్ఖుణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగువుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారి అందరి యందు ప్రేమ. వారిద్దరి తగువును చూసి వారిని శాంతింపజేయడానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్నా, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరు చల్లబడ్డారు. ఆ హాస్య రసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడటానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరిని ఎలా శాంతింపజేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగువు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వడం, పూలతో కొడితే ఏడవడం అనేది మనో తరంగాల బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికీ లేదు. ఇది ఎవరికీ తెలియదు. బాబా సమయోచితంగా చెప్పిన మాటల్లోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు. ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమభక్తులకు బాధ, దయ, చింత కలిగాయి. ఓ తల్లి, ఇదేమి మర్దించడం, దయ చూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతిలోనికి సట్కా తీసుకొని నేలపై కొట్టారు. వారి కోసం తీవ్ర రూపాన్ని దాల్చింది. వారి కళ్ళు నిప్పు కణాల వలె అయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో వారి ఎదుట ఎవరు నిలబడగలరు? పిల్లి కళ్ళు చీకటిలో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలాలు సృష్టిని తగలపెట్టేస్తాయేమో అన్నట్లు ఉన్నాయి. సటకా చివరి భాగాన్ని చేత్తో పట్టుకొని తమ పొట్ట లోపలికి గుర్చి మరోవైపు కొనను ఎదుటనున్న స్తంభానికి ఆంచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. సుమారు 2.5 అడుగుల పొడవున్న ఆ సటకా మొత్తం బాబా కడుపులోనికి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది? బాబాయే దానికి దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా అదిమి పట్టారు. చూచేవారు భయభీతులయ్యారు. ఇక పొట్ట పగిలిపోతుందని తలచి వారు, ఇదెక్కడి దుర్భరమైన కష్టం వచ్చి పడింది బాబు అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ అనర్థం తొలగింది ఎలా? భక్తుల ఆధీనంలో ఉండడం బాబా వ్రతం. ఆ పిన్ని కొరకు ఇంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తూ ఉండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मिश्र बाबूजी की जय. బాబాకు బాధ కలగకూడదని బాధతో భక్తులు ప్రేమతో పిన్నమ్మకు తెలిసినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు. దేవునికి కరుణ కలిగింది. సాయిబాబా శాంతించారు. భయంకరమైన ఆ చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకుని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదు అని బాగా లెంపలు వేసుకున్నారు. అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, ఎవరి దారికి అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయం సామర్థ్యవంతులు, నిగ్రహ అనుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసే వారి గుణాలు అపగుణాలు వారికి తెలుసు.
అని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే గాని నిజమైన దానిని గ్రహించలేం. ఇప్పుడు ఈ వినోదం, ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు. సాయి కథారసంలోని ఆనంద మకరందాన్ని భక్తులు సేవిస్తారు. హేమాడ్ సాయి చరణాలలో లీనమవుతాడు. తరువాతి అధ్యాయంలో ఇంతకు అంటేను గంభీరమైన కథలో సాయి దయామయులు భక్త దామోదరుని కోరిక తీర్చుతారు. అది కూడా గొప్ప చమత్కారం. దామోదరు ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతనిని తమ వద్దకు రప్పించుకుని అతని బాధను తీర్చుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితము అను 24వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నదార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురోభ్యై నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. కృపాసాగురులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం. పూర్ణ బ్రహ్మ మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం. జయ జయ సాధులలామ మంగళధామ ఆత్మారామ సాయి సమర్థ భక్త విశ్రామ పూర్ణకామ మీకు ప్రణామాలు. గత అధ్యాయంలో హాస్యరసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయిబాబా ఎల్లప్పుడూ వారిని రంజింపచేస్తుంటారు. సాయి పరమ దయామూర్తి. వారి అందు అనన్య భక్తి ఒకటి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు. ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అని అంటారు. సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణ యోగ్యమైన తమ లీలలను సాయి అద్భుతంగా నా చేత వ్రాయింప చేశారు. నాకు పుత్యత్తి జ్ఞానం రచనా అర్హత లేకున్నా పామరున్నైన నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయటానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచయింపచేశారు. విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది. గంభీర స్వభావులైన సాయి భక్తులను ఉద్ధరించటానికి తమ కథా సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది. లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో ఇది భక్తులకు అమృతమై చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం. సాయి కథామృతాన్ని స్రవింపజేస్తుంది. దప్పికగొని ఉన్న భక్త చకోరులు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియచేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి. దయార్ణవమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక గడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. అహ్మద్ నగర్లో దాము అన్న కసార్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాల యందు ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ పరమ భక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద క్రొత్త పతాకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం అక్కడి వారికి తెలుసు. వానిలో ఒకటి నిమోన్కరుది, రెండవది దాము అన్నది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నాకు 2 భార్యలున్నా పుత్ర సంతానం కలుగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలను
పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కొండ ఇంటి వద్ద పతాకం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోహింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్ళేవారు. పొడవైన ఆ పతాకాలను మసీది పైన రెండు వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమిని దాము అన్న సేట్ జరిపించేవాడు. ఆ దాము అన్న కథను ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యం విదితమవుతుంది. ముంబై నగరంలోని దాము అన్న స్నేహితుడు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది, ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరో 1,00,000 సంపాదించుకుంటాం. నిర్భయమైన వ్యాపారం, వెంటనే జాబురాయి. ఇప్పుడు దూదిని కొందాం, దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించకపోతే తరువాత మనం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఈ సమయాన్ని జార విడుచుకోకు అని వ్రాయగా అన్న మనసు కలవరపడింది. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం. అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్న కూడా గురుపుత్రుడు. బాబాకు ఉత్తరం రాశాడు. మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు, మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దామని అనిపిస్తూ ఉంది, కానీ దీనిలో లాభం కలుగుతుందా లేదా నష్టమో దయచేసి తెలియచేయండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞని తెలియచేయమని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికందింది. అతడు దానిని తీసుకుని వెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామ, ఏమిటి హడావిడి, ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లోని దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడిచ్చింది చాలదని అతడు ఆకాశానికి అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాలా మీరు చెప్పినదే దాము అన్న ఉత్తరంలో ఉంది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరికి ఉత్తరాన్ని వ్రాయిస్తారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇంకా చదవడం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామ, చదువు, నా మాటే నిజమని ఎందుకు అనుకుంటావు? ఊరికే ఏదో తోచింది చెప్తుంటానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని బాధతో, సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు. ఆ జవాబు కోసం క్షణక్షణం ఎదురు చూస్తున్న దాము అన్న అది అందగానే దానిని తక్షణం చదివాడు. అందులోని విషయాన్ని తెలుసుకొని సేటు నిరుత్సాహపడ్డాడు. అతని ఆశావృక్షం పడిపోయింది. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకిచ్చి త్వరలో లక్షాధికారినై షావుకారు అయిపోయి నగర్లో సుఖంగా ఉంటాను అని అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. బాబా ఇలా చేశారేమిటి అని దాము అన్న అత్యంత నిరాశ చెందాడు. అసలు ఉత్తరం వ్రాయడం పొరపాటైంది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ వడ్డించిన విస్తరిని తానే తన్నుకున్నట్లయింది.
కళ్ళతో చూడడానికి చెవులతో వినడానికి వ్యత్యాసం ఉంటుంది. కనుక బాబా వద్దకు మీరు స్వయంగా వస్తే బాగుంటుంది అని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళడం మంచిదేమో, తనకు అదే శుభప్రదమేమో, బహుశా బాబా అనుమతి ఇవ్వవచ్చు అని ఆలోచించుకొని అన్న షిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. మెల్లమెల్లగా వారి పాదాలను పట్టసాగాడు. బాబాను అడగడానికి ధైర్యం చాలలేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరసు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనసు లక్షణం. దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటాడు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోని దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తన మనసులోని విషయాన్ని సాయి చరణాల యందు ప్రేమతో మనవి చేసుకొని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలు నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితలు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చేసేవారు చేయించేవారు వారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని త్రాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసిన తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది. అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్న బాబా దానికి లోపడతారా? వారి ప్రేమ ఏ లాభమో ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగమెంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీనజనులను ఉద్ధరించడానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమ శమదమాది సంపదలు ఉన్నవారు, మాయా మాత్సర్యాది వికారాలనే దోషాలు లేనివారు, కేవలం పరులను అనుగ్రహించడానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా బాబా బయటికి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు, వారి మనోగతాలన్నీ బాబాకు కర్తలామలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. ఆపన్ నాహిరే బాపు కిసీమే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరియైనది కాదని తమ అయిష్టతను సూచించారు. అన్న లోలోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలు విని దాము అన్నకు విషయం అర్థమైంది. మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం గోధుమలు వంటి ధాన్యాలలో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 5 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని అన్నా మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. క్రింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు అన్నా వద్ద నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రం అని అనుకున్నాడు.
చేతిలోని వ్యాపారాన్ని తాను స్వయంగా ఆలోచించకుండా ఆ ఫకీరు సలహా కోరడం ఎందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దానిని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరు ఎందుకు? ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె ముక్కలు అడుక్కొని పొట్ట నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలడు? సేటుకు అసలు అదృష్టం లేదు, అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక వేరెవరినైనా భాగస్వామిగా చూసుకోవాలి. జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగాలేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీరు మాట విన్నందుకు శిక్ష. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय. ఆ దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివి గలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడు అని దాము అన్న నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకుని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసం. అతని వెర్రితనాన్ని హేళన చేశాను. నేను చాలా తెలివైన వాణ్ణని గర్వపడ్డాను. అంతా వ్యర్థమని అనుభవమైంది. ఆ ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాణ్ణి కాను అని అనుకున్నాడు. మరొక విషయాన్ని చెప్పి అన్న యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సల్ వచ్చింది. రాలి అన్న పేరు గల మామలతదారు మామిడి పళ్లను పంపించాడు. సాదరంగా సాయిబాబాకు సమర్పించటానికి పార్సల్ మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సల్ను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో గుమగుమ సువాసనతో 300 పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వాటినన్నింటినీ చూసి మాధవరావుకు ఇచ్చారు. అతడు 4 పళ్లను కొలంబాలో వేసి మిగిలిన వానిని తన వెంట పట్టుకుని పోయాడు. కొలంబాలో పళ్ళు ఉంచగా బాబా వానిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. తర్వాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామగ్రి, పూలు పట్టుకుని బాబా పూజ చేయటానికి మసీదుకు వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా మామిడి పళ్ళు దామ్యావి. ఆ పళ్ళు దాము అన్న కొరకు తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు. ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి అని, అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్న వానిని స్వీకరించాడు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడనవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకుని అన్నా వెళ్ళాడు. మరల వచ్చి, బాబా, ఈ పళ్లను పెద్ద భార్యక లేక చిన్న భార్యక ఎవరికివ్వాలో నాకు తెలియదే అని అడిగాడు. బాబా, చిన్న భార్యకివ్వు, ఆమెకు బిడ్డలు కలుగుతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు ఈ మామిడి పళ్ళ లీల వల్ల కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్యను నేర్చుకుని స్వయం జ్యోతిష్కుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని ముఖత వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను, ధైర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పళ్ళ రూపంలో అంకురించి సంతాన ఫలితాలనిచ్చింది. బాబా చెప్పినట్లుగా జరిగిన అతనికి సంతానం కలిగింది. జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమని నిశ్చయమైంది. ఇది బాబా శరీరధారులై ఉన్నప్పుడు వారి వాణి మహిమ.
శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడుతాయి. అవి మీతో ముచ్చటించడం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా, శ్రీ సమర్థ సద్గురు మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడ్ పంతు ప్రార్థిస్తున్నాడు. గురువర, భక్తజన కరుణాకర, ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తుంటాము. మమ్ము ఈ విషయభోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాము. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాలోచనలో ప్రవేశిస్తాయి. ఉత్కృష్టంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనుకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మ సాక్షాత్కారం లేకపోతే అత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్ధకం. అంతిమ సమయంలో భార్య, పుత్రులు గాని మిత్రులు గాని చివరి వరకు ఎవరు కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మల బంధాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణ యందు మా జిహ్వకు రుచి కలగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనస్సును ప్రేమమయంగా మార్చండి. నా మనస్సు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేమీ గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ హక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేల్కొలిపి మాకు మీ చరణామృతాన్ని త్రాగించారు. ఇది మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఇంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకొని భార్యా బిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వాపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలోని భక్తాభీష్ట సంపాదనమును 25వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ శ్రీ సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్వై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భూత భౌతిక విషయాలతో నున్న ఈ అఖిల విశ్వము అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణం, భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనుస్యూతమై ఉన్నది.
ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తవస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశము వలన అధ్యాయానందం కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వప్రకాశమైనది. భౌతిక విశ్వం మాయా కౌతుకం లీలా అబ్రహ్మ స్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భావిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గ్రణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. అందువలన మన బుద్ధి ఆత్మ పారాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాము. నేను అవివేకిని, మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ కుతర్కాలు చేస్తుంది. అందువలననే ఈ సమస్యలు. బాబా నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా నా అంతఃకరణ అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చెయ్యండి. సద్గురు సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలము? బాబా మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి శరీరమే నేను తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింతవద్దు. జయ 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 పూర్ణ కామ. మాకు మీ యందు ప్రేమ స్థిరపడు కాక. మంగళధామ. ఈ చంచలమైన మనస్సు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొను కాక. బాబా మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెబుతారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతి చేకూరుస్తారు? బాబా మీరు షిరిడీ రావటం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం. సాయి దయామయులు దానిని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయి దేవా మాకు ప్రేరణ కలిగించేది మీరే. మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయటానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమాగమనం మాకు ఆగమ నియమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనమే మాకు కథాకీర్తనం. అదే మా నిత్యానుష్ఠానం. అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అంతఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టిని
అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసం అనే మొలత్రాడిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుల సాష్టాంగయందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమ రత్నాలతో మిమ్ము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగువు దిష్టి తీస్తాను. నా పంచ ప్రాణాలను వింజామరలుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధం అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతార్థునవుతాను. గత అధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాలలో ఎలా స్థిరపరిచేవారో ఆ కథావృత్తాంతాన్ని చెబుతాను వినండి. గత అధ్యాయం చివర పంతు అన్న భక్తుని కథామృతాన్ని తెలియజేస్తానని చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా